Today we are going to discuss the topic correction of sentence which will be given for 5 marks in your examination. And here are some examples and how to correct them and what are the rules which we need to follow. One of my uncles work at the Rainbow Cave. One of my uncles. ఒకటి వచ్చేసి ఒకటి ట్రిక్ ఒకటి ఎక్స్ప్లెనేషన్ రెండు ట్రిక్ అన్నమాట. ఓకేనా? వన్ ఆఫ్ మై అంకుల్స్, మా అంకుల్స్ లో ఒకడండి. వన్ ఆఫ్ మై అంకుల్స్, మా అంకుల్స్ లో ఒకడు ఎక్కడ పని చేస్తాడంటే రెయిన్బో కేఫ్ లో పనిచేస్తాడు. ఇక్కడ ఒకడు పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ సబ్జెక్టు సింగులర్ లో ఉన్నది కాబట్టి, ఓకేనా, సబ్జెక్టు సింగులర్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ వర్బ్ కూడా వచ్చేసి సింగులర్ లోనే ఉండాలి, అంటే వర్క్స్ అని పెట్టాలి. అంటే ఇప్పుడు ఇది కరెక్ట్ చేసాం కదా, అప్పుడు సెంటెన్స్ మొత్తం రాయాలి. ఏమని చెప్పేసి వన్ ఆఫ్ మై uncles works at the rainbow cave. ఇలా మొత్తం కూడా రాయాలి. ఓకేనా? దీన్ని కరెక్ట్ చేసాము, సెంటెన్స్ మొత్తం రాయాలి ఇట్లాగా. తర్వాత యాక్చువల్గా ఏంటంటే వన్ ఆఫ్, ఎవ్రీ వన్, ఈచ్ ఆఫ్ ఇవన్నీ కూడా దే ఆర్ కన్సిడర్డ్ సింగులర్. ఓకేనా? ఇది రూల్ యాక్చువల్గా. వన్ ఆఫ్, ఎవ్రీ వన్, ఈచ్ ఆఫ్ ఇవన్నీ కూడా ఏంటంటే, తర్వాత నెయిదరు ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ కన్సిడర్డ్ సింగులర్. అండ్ సో వర్బ్ కూడా వచ్చేసి సింగులర్ లో ఉపయోగించాలి. ఇక్కడ కూడా అంతే. ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్, ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్క్, ఎవ్రీ వన్ ఈజ్ నథింగ్ బట్ సింగులర్. అండ్ సో వీ నీడ్ టు రైట్ సింగులర్ వర్బ్ ఇస్ నథింగ్ బట్ రిసీవ్స్. రిసీవ్ అనేటువంటిది ప్లూరల్ కదా, ఎస్ లేకపోతే అది వచ్చేసి ప్లూరల్ కదా, మనం ఏం రాయాలండి, సింగులర్ రాయాలి. కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్స్ ది సేమ్ బెనిఫిట్స్, రిసీవ్స్. తర్వాత a catalog of courses and requirements often confuse students. Here the subject is a catalog. గమనించండి, a catalog అనేటువంటిది ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ఇన్ ది సింగులర్ నంబర్. a catalog of courses and requirements often confuse students. confuse is in the plural number. At the same time a catalog అనేటువంటిది ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ఇన్ ది singular form. That means the subject is in singular number, and so that we need to use singular subject. And here confuse అనేటువంటిది plural కాబట్టి మనం ఏం రాయాలి, కన్ఫ్యూజెస్ రాస్తాము. తర్వాత here is the book and the workbook. Here is the book and the workbook that you will need for this course. And here you see, here is the book and two nouns are కంబైన్డ్ విత్ అండ్ కదా అండి. ఇక్కడ గమనించండి, ద బుక్ కు సబ్జెక్టు, తర్వాత వర్క్ బుక్ అనేటువంటిది వేరే సబ్జెక్టు. దట్ మీన్స్ రెండు నౌన్స్ ఉన్నాయి ఇక్కడ, టూ నౌన్స్, దే ఆర్ కంబైన్డ్ విత్ అండ్. బట్ ఇవి వచ్చేసి ఇక్కడ రూల్ ఏంటంటే ద బుక్ వర్క్ బుక్ వేరు వేరు, ద వర్క్ బుక్ వేరు వేరువి. మీరు గమనించారా? ద బుక్ వర్క్ బుక్ వేరు వేరు. మనం ఇంతకు ముందు సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ లో చెప్పుకున్నప్పుడు ఒక ఆర్టికల్ కనుక ఒక నౌన్ ముందు కనుక ఉపయోగించినట్లయితే అవి రెండు కూడా వేరు వేరు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఓకేనా? ది బుక్ అండ్ వర్క్ బుక్ అని చెప్పినట్లయితే బుక్ వర్క్ బుక్ అదే. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ది బుక్ అండ్ ది వర్క్ బుక్, రెండు చోట్ల ది ఉపయోగించాం కాబట్టి బుక్ వేరు వర్క్ బుక్ వేరు. కాబట్టి ఇక్కడ ఈజ్ కాదండి, ఆర్ అని చెప్పాలి. ఎందుకంటే రెండు వేరు వేరు కదా, రెండు పుస్తకాలు కదా, అందుకని చెప్పి అంటే బుక్ వేరు వర్క్ బుక్ వేరు కాబట్టి రెండు వేరు వేరు కాబట్టి we need to write plural verb. The same rule, that means దీనికి ఫస్ట్ వన్ కి సెకండ్ వన్ కి అప్లై అనేటువంటి రూల్ ఏదైతే ఉన్నదో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా అదే రూల్ అప్లై అవుతుంది. ఈచ్ ఆఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ సింగులర్, అండ్ దో so that we need to use a singular verb. Each of the students is studying for the test. Each of the students is studying for the test. Next one is neither kuda ante. Okay na? Neither kuda ante. Neither of my daughters look like me. Neither of my daughters look like me.
neither, right? And here look is in the plural and the unity correct it as singular, looks like me. Computers, film and television influences the attention span of adolescents. Computers, film, television ఎన్ని ఉన్నాయి ఇక్కడ? కంప్యూటర్ ఒకటి, ఫిల్మ్ ఒకటి, టెలివిజన్స్ ఒకటి, అన్నీ ఉన్నాయి కదా. అంటే మోర్ దాన్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా అండి. కంప్యూటర్ ఒకటి, ఫిల్మ్ ఒకటి, టెలివిజన్స్, ఈ మొత్తం కూడా కలిపి మోర్ దాన్ 2 సబ్జెక్ట్స్. అండ్ సో మోర్ దాన్ 2 సబ్జెక్ట్స్ కాబట్టి 2 సబ్జెక్ట్స్ అయినా మోర్ దాన్ 2 అయినా సరే we need to write ప్లూరల్ బాబు కదా. ఇన్ఫ్లుయెన్సెస్ కాదు, ఇన్ఫ్లుయెన్స్. ఏం రాయాలండి? ఇన్ఫ్లుయెన్స్. A small group of birds, a small group అనేటువంటిది కన్సిడర్డ్ సింగులర్, రైట్? we take it as a unit, ఒక యూనిట్ గా తీసుకున్నాం దాన్ని. a small group of birds, ఒక యూనిట్ గా తీసుకున్నట్లయితే కనుక that means we have to consider it singular, a small group of birds, and we take it as a unit and we need to think that it is singular subject, and so singular verb ఉపయోగించాలి. ఇక్కడ వచ్చేసి is ఉంటుంది. A small group of birds is flying in the sky. Idli and sambar, and idli and 2 nouns are combined with the conjunction and but they represent same one idea. ఒక ఐడియాని గనక కన్వే గనక చేసినట్లయితే అక్కడ వచ్చేసి సింగులర్ వర్బ్ అనేటువంటిది ఉపయోగించాలి. ఇడ్లీ అండ్ సాంబార్ ఆర్ కాదు, ఇడ్లీ అండ్ సాంబార్ ఈజ్ మై ఫేవరెట్ డిష్ ఫర్ బ్రేక్ఫాస్ట్. తర్వాత all applications for the job has been received. all applications is the subject. అన్ని applications, that means అన్ని అంటే more than 2, more than 1, more than 2 అంటే అన్ని applications. అన్ని నేను చెప్పే చూడండి, మన మామూలుగా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా కూడా ఏం చెప్తామంటే అన్ని అప్లికేషన్లు అంటే అర్థం ఏంటి? అక్కడ ప్లూరలే కదా, కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ ఉపయోగించాలి. యాజ్ అనేటువంటి సింగులర్ కాబట్టి ఇక్కడ యాజ్ ఉపయోగించాలి. దట్ మీన్స్ ఆల్ అప్లికేషన్స్ ఫర్ ది జాబ్ హ్యావ్ బీన్ రిసీవ్డ్, రైట్? నెక్స్ట్ వచ్చేసి ద ఫర్నిచర్ ఆఫ్ దిస్ రూమ్ ఆర్ మేడ్ ఆఫ్ టేక్. ద ఫర్నిచర్ ఈజ్ సింగులర్, ద ఫర్నిచర్ అనేటువంటిది సింగులర్ అండి. ఫర్నిచర్స్ ఉండదు, ఫర్నిచర్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. And so we need to take the singular verb is. The furniture of this room is made of teak. Tarvata, we should not make noise. That means ikkada manam vachesi we should not, correction entante we should not make a noise. What is the difference between noise and a noise? ఎందుకని చెప్పేసి ఇక్కడ ఏ నాయిస్ అని చెప్పి ఉపయోగిస్తామంటే నాయిస్ మామూలుగా వినపడేటువంటిది. ఏ నాయిస్ ఏంటంటే when the sound is unpleasant or unwanted. గమనించండి, when the sound is unpleasant or unwanted అప్పుడు వచ్చేసి ఏం ఉపయోగిస్తామంటే ఏ నాయిస్ ఉపయోగిస్తాము. ఓకేనా? తర్వాత వచ్చేసి do you sell eggs by kilo or by the dozen. ఎప్పుడైనా క్వాంటిటీ గురించి చెప్పేటప్పుడు ది డజన్ అని ఉపయోగించాలి. తర్వాత ద ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. ఓకేనా? ది ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. షుడ్ నాట్ యూజ్ ది ఆర్టికల్ బిఫోర్ మెటీరియల్ నౌన్స్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు. ఏ ఐరన్, ది ఐరన్ అట్లా ఉండకూడదండి. ఐరన్, ఓకేనా? ఐరన్ ఈజ్ ఏ యూస్ఫుల్ మెటల్. తర్వాత లాస్ట్ సండే 15th one, లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ది గుడ్ రెస్టారెంట్. స్పెసిఫిక్ గా చెప్పినప్పుడైతే స్పెసిఫిక్ గా పలానా రెస్టారెంట్ అని చెప్పినప్పుడైతే కనుక ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాము. బట్ ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి మా అన్నయ్య లాస్ట్ వీక్ వచ్చేసి లాస్ట్ సండే మా అన్నయ్య ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి అంతే అట్లా చెప్తాను తప్ప స్పెసిఫిక్ గా. సపోజ్ ఇక్కడ చూడండి, లాస్ట్ సండే my brother took me to the good restaurant, ఓకేనా, which is near the park. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఏం చెప్తున్నామంటే ఆ రెస్టారెంట్ పార్క్ కి దగ్గరగా ఉంది. ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందండి? పార్క్ కి దగ్గరగా ఉంది.
ఆ రెస్టారెంట్ పార్క్ కి దగ్గరగా ఉందని చెప్పేసి ఆ రెస్టారెంట్ గురించి స్పెసిఫిక్ గా చెప్తున్నాం కాబట్టి ది అనేటువంటిది ఉపయోగించవచ్చు. ఇఫ్ దర్ ఈస్ నో స్పెసిఫిక్ ఇంటెన్షన్, స్పెసిఫిక్ గా చెప్పనప్పుడు వచ్చేసి బట్ వి షుడ్ నాట్ యూజ్ ది డిఫరెంట్ ఆర్టికల్ ది ఉపయోగించకూడదు. ఇక్కడ ఏం ఉపయోగిస్తామంటే లాస్ట్ సండే మై బ్రదర్ టుక్ మీ టు ఏ గుడ్ రెస్టారెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ దేర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ద సిటీ అని చెప్పాడు. ఇక్కడ కరెక్షన్ ఏంటంటే దెర్ ఈజ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ద సిటీ. రీజన్ ఏంటంటేనండి, బ్లైండ్ అంటే అర్థం ఏంటి, అనేబుల్ టు సీ. ఓకేనా, బ్లైండ్ అంటే అర్థం అనేబుల్ టు సీ. బట్ ది బ్లైండ్ అంటే అర్థం ఏంటంటే రిఫర్స్ టు పీపుల్ హూ ఆర్ అనేబుల్ టు సీ. దట్ మీన్స్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఎవరికండి, ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ ఏ బ్లైండ్ పర్సన్, ఒక వ్యక్తికి కాదు ఇది, ఫర్ ది బ్లైండ్. ది బ్లైండ్ మీన్స్ చూడలేనటువంటి వాళ్ళందరికి కూడా, స్పెసిఫిక్ గా వచ్చేసి చూడలేనటువంటి వాళ్ళ అందరికీ కూడా అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉందని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగించాలి. దట్ మీన్స్ దేర్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ది సిటీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిరిచందన గోస్ టు ది టెంపుల్ ఇన్ మార్నింగ్స్. The preposition in has to be used the parts of the day. In the morning, in the afternoon, in the evening అని ఉపయోగించాలి. ప్రిపోజిషన్ ఇన్ అనేటువంటిది పార్ట్స్ ఆఫ్ ద డే ఉంది కదా, అంటే మార్నింగ్, తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూను, ఈవినింగ్, వీటికి ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అని ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ in the mornings, right? He is busy at the work and won't be home before 10:30. He is busy at the work and won't be home before 10:30. And here, what is the correction? The point is, you see, ఎందుకని చెప్పేసి ది వర్క్ అని చెప్పేసి ఎందుకనమంటామంటే ది వర్క్ అని చెప్పేసి ఇక్కడ గమనించండి. when referring to work should be understood as a general concept of ఒకడి యొక్క జాబ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి తప్ప షుడ్ నాట్ అండర్స్టూడ్ యాజ్ నాట్ స్పెసిఫిక్ వన్. ఓకేనా. అండ్ సో దిస్ ఫాల్స్ అండర్ కేటగిరీ ఆఫ్ నో ఆర్టికల్. ఓకేనా. వర్క్ అనేటువంటి దాని ముందు ఏ వర్క్, ది వర్క్ ఉండదండి. ఓకేనా, వర్క్ అంతే. దట్ మీన్స్ షుడ్ నాట్ యూస్ ఎనీ ఆర్టికల్ హియర్. హియర్ ఈస్ he is busy at work and won't be home before 10:30. And the next one is Kashyap gave the beggar an 1 rupee coin. Kashyap gave the beggar an 1 rupee coin. You see, though 1 rupee coin, though it starts with vowel తో స్టార్ట్ అయినప్పటికీ కూడా but it is giving a consonant sound, and so a 1 rupee coin, 1 అనేటువంటిది వవెల్ తో స్టార్ట్ అయింది, సౌండ్ మాత్రము కాన్సనెంట్ తో స్టార్ట్ అయ్యేటువంటి వాటికి ఏ వాడాలి. ఓకేనా. కశ్యప్ గేవ్ ద బెగ్గర్ ఏ 1 rupee కాయిన్. కౌ ఈజ్ అన్ యూజ్ఫుల్ యానిమల్, ఇది కూడా సేమ్ అంతే. కౌ ఈజ్ అన్ యూజ్ఫుల్ యానిమల్. దో యూజ్ఫుల్, AEIOU వవెల్స్ కదా, వవెల్స్ తో స్టార్ట్ అయ్యేటువంటి దానికి యాన్ ఉపయోగించాలని చెప్తాం కదా అండి. కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా. యూస్ఫుల్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో యూ తో స్టార్ట్ అయింది, వవెల్ తో స్టార్ట్ అయింది, అయినప్పటికీ కూడా ఇట్స్ గివింగ్ కాన్సనెంట్ సౌండ్, అండ్ సో దట్ వీ హ్యావ్ టు యూస్ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. రైట్. తర్వాత his name is in middle of the list. Middle, the front, the back, right? When you're talking about the directions, and we have to use a different article the. His name is in the middle of the list, right? Next one is he is independent from his parents. He is independent from his parents కాదండి. He is independent of
హిస్ పేరెంట్స్. వాట్ ఈస్ ద రూల్? రూల్ ఏంటంటే ఇక్కడ గమనించండి, ఆఫ్ మీన్స్ బిలాంగ్స్ టు సమ్వన్. దట్ మీన్స్ హీ బిలాంగ్స్ టు హిస్ పేరెంట్స్, రైట్? హీ బిలాంగ్స్ టు హిస్ పేరెంట్స్. అండ్ ఫ్రమ్ మీన్స్ ఆరిజిన్ ఆర్ స్టార్ట్ ఆఫ్ సంథింగ్. ఫ్రమ్ అనేటువంటిది ఎంటైర్లీ డిఫరెంట్ అసలు. అంటే ఒక దాని యొక్క పుట్టుక లేకపోతే ఒక దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ గురించి చెప్పేటప్పుడు వచ్చేసి ఫ్రమ్ ఉపయోగిస్తాము. ఆఫ్ అనేటువంటిది బిలాంగ్స్ టు సమ్వన్. అండ్ సో హియర్ వచ్చేసి దట్ వి నీడ్ టు యూజ్ ఆఫ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రమ్. షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ 3 days. When you are talking about since is used for period of time and per is used for since is used for point of time and per is used for since అనేటువంటిది point of time. per అనేటువంటిది పీరియడ్ ఆఫ్ టైం కి ఉపయోగిస్తాము. ఇక్కడ 3 days, for 1 hour, for 1 hour, for 2 days, for 3 days. ఓకేనా? అలాగా వచ్చేస్తే కనుక పర్ ఉపయోగించాలి. సిన్స్ 1998, సిన్స్ లాస్ట్ నైట్, సిన్స్ ఎస్టర్డే, అది వచ్చేసి సిన్స్ ఉపయోగిస్తాం. ఇక్కడ 3 days వచ్చేసి డ్యూరేషన్ ఉన్నది కాబట్టి ఇక్కడ పర్ ఉపయోగిస్తాము, రైట్? తర్వాత దిస్ చైర్ ఈజ్ క్వైట్ చీప్ ఎట్ 150. దిస్ చైర్ ఈజ్ చీప్ ఎట్ RS 150. చైర్ ఈజ్ క్వైట్ చీప్ ఎట్ 150 కాదండి, ఇక్కడ ఎట్ కాదు. దట్ వీ నీడ్ టు యూజ్ ఫర్. వాట్ ఈస్ పాయింట్ ఆఫ్ యూజింగ్ ఫర్? ఫర్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సేయింగ్ హౌ మచ్ మనీ ఈజ్ పెయిడ్. మనం ఎంత డబ్బు పే చేసాము అని చెప్పేటప్పుడు మనం ఎంత డబ్బు పే చేసాము. ఇక్కడ 150 రూపీస్ పే చేసామని చెప్తున్నాం కదా అండి. 150 రూపీస్ పే చేసుకున్నామని చెప్తున్నాం కదా. చైర్ ఈజ్ క్వైట్ చీప్ ఎట్ 150 అన్నాం కదా. అంటే 150 రూపీస్ పే చేసినట్టే కదా. అలాగా ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సేయింగ్ హౌ మచ్ మనీ ఈజ్ పెయిడ్. ఎంత డబ్బులు పే చేసాము అనేటువంటి సందర్భంలో వచ్చేసి ఎట్ ఉపయోగించకూడదు. వీ నీడ్ టు యూజ్ ఫర్. ఓకేనా? తర్వాత గౌతమ్ గేవ్ మీ ఎ చైర్ టు సిట్ ఆన్. కూర్చోవడము అనేటువంటి అర్థములో, ఓకేనా, ఆన్ సిట్ ఆన్ అని ఉపయోగించాలి, అంతే తప్ప టు సిట్ కాదు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు నో ద డిఫరెన్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టు సిట్ ఆర్ టు. ఇక్కడ ఏంటంటే ఒక టాప్ ఆఫ్ ది సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు అండి, టాప్ ఆఫ్ ది సర్ఫేస్, జస్ట్ లైక్ యు సీ చైరు టాప్ ఆఫ్ ది సర్ఫేస్ మీద కూర్చుంటాం కదా, అప్పుడు వచ్చేసి ఏం ఉపయోగిస్తామంటే ఆన్ ఉపయోగించాలి. బికాజ్ సర్ఫేస్ మీద కూర్చున్నాం కదా, టు సిట్ ఆన్ అని చెప్పేసి. ఓకేనా? తర్వాత వచ్చేసి we do not sell things for credit. We do not sell things for credit. ఇక్కడ ఫర్ క్రెడిట్ కాదండి, ఆన్ క్రెడిట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, when you buy something and pay for it later. గమనించారా? when we buy something and pay for it later. ఇప్పుడు కొన్ని తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పినప్పుడు, ఇప్పుడు కొంటాము, డబ్బులు ఎప్పుడు ఇస్తాము? తర్వాత ఇస్తాము, అప్పు అనమాట. తర్వాత ఇస్తామని చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆన్ క్రెడిట్ అని చెప్పాలి. ఆన్ క్రెడిట్ ఇస్ నాట్, యు సీ, వెన్ యూ బై సంథింగ్ అండ్ పే ఫర్ ఇట్ లేటర్. వెన్ యూ బై సంథింగ్, ఓకేనా, అండ్ పే ఫర్ ఇట్ లేటర్, అప్పుడు ఏం చెప్తామంటే ఆన్ క్రెడిట్ అని చెప్తాము. తర్వాత ఈ వెంట్ టు వర్క్ డిస్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్. ఇక్కడ చూడండి, ఈ వెంట్ టు వర్క్ డిస్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్. డిస్పైట్ అంటే అర్థం ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ అని చెప్పి అర్థము. గమనించారా? అండ్ సో డిస్పైట్ ప్రక్కన ఆఫ్ ఉండకూడదు, ఓకేనా? కాకపోతే ఇన్స్పైట్ ఆఫ్ ఉపయోగించవచ్చు. డిస్పైట్ పక్కన ఎప్పుడు ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే డిస్పైట్ అంటే అర్థం ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ అని చెప్పేసి. డిస్పైట్ అనే పదం మాత్రమే ఉన్నది, డిస్పైట్ ఆఫ్ లేదు. డిస్పైట్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ అని చెప్పేసి, కాబట్టి ఇక్కడ ఆఫ్ ఉండదు. దట్ మీన్స్ he went to work despite his illness. Okay, 28th question, right? 28th, you should tell to me exactly what happened there. చూడండి ఒకసారి, you should tell to me exactly what happened there.
వాట్ ఈస్ ద కరెక్షన్ ఇన్ దిస్ సెంటెన్స్? ఈ సెంటెన్స్ లో వచ్చేసి కరెక్షన్ ఏంటి? ద కరెక్షన్, రైట్? ఇక్కడ గమనించినట్లయితే యాక్చువల్గా వచ్చేసి దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇప్పుడు మనము ఇండైరెక్ట్ స్పీచ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సపోజు రిపోర్టింగ్ వర్బ్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు రిపోర్టింగ్ వర్బ్ అనేటువంటిది ఏదైతే ఉందో, సపోజ్ ఇక్కడ సే ఉందనుకోండి డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్లో కూడా మనము సేనే రాస్తాము. ఒకవేళ సే టు అని ఉందనుకోండి, అప్పుడేం రాస్తామండి? టెల్ రాస్తాము. షుడ్ నాట్ రైట్ టెల్ టు అని చెప్పి రాయకూడదు, ఓకేనా? అందుకని చెప్పేసి ఇక్కడ టు అనేటువంటిది ఉండకూడదు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? యూ షుడ్ టెల్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ దేర్, ఓకేనా? నెక్స్ట్ వన్, గిరిధర్ అగ్రీడ్ టు గో టు ఢిల్లీ. గిరిధర్ అగ్రీడ్ టు గో టు ఢిల్లీ అండ్ స్టే దేర్ ఫర్ 2 months. You see, there are some verbs which takes gerunds after them. కొన్ని వర్బ్స్ తర్వాత మనం ఎప్పుడు కూడా జెరండ్ వాడాలి. జెరండ్ ఈజ్ నథింగ్ బట్ వర్బ్ కి ఐఎన్జి చేరిస్తే కనుక ఇట్ విల్ బికమ్ ది జెరండ్, ఓకేనా అండి? అగ్రీడ్ అనేటువంటి వర్బ్ తర్వాత ఎప్పుడు కూడా జెరండ్ వాడాలి. జెరండ్ అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ టు గో టు అనేటువంటి దాని దగ్గర గిరిధర్ అగ్రీడ్ ఆన్ 2 ప్లేస్లో కాన్ వచ్చిందండి. గోకి గోయింగ్ చేర్చాలి, ఓకేనా? గిరిధర్ అగ్రీడ్ ఆన్ గోయింగ్ టు ఢిల్లీ అండ్ స్టే దేర్ ఫర్ 2 months. ఇది ఆన్సర్ దానికి. తర్వాత వచ్చేసి దిస్ ఈస్ ఎ కంఫర్టబుల్ హౌస్ టు లివ్. టు లివ్ బ్రతకడము. టు లివ్ అంటే బ్రతకడము. కానీ ఇక్కడ నివసించటము అనేటువంటి అర్థములో, అంటే కంఫర్టబుల్ హౌస్, ఈ ఇంట్లో నివసించటము అనేటువంటి అర్థములో వచ్చేసి టు లివ్ ఇన్ అని ఉపయోగించాలి, ఓకేనా? టు లివ్ ఇన్, ఇక్కడ ఇన్ ఉపయోగించాలి. దిస్ ఈస్ ఎ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ ఇన్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే we were not allowed to enter into the house. We were not allowed to enter into the house. ఇప్పుడు ఎంటర్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతము లేకపోతే ప్రదేశంలోకి ప్రవేశించటము, ఓకేనా అండి? ఏదైనా ఒక ఏరియాలోకి, ఏదైనా ఒక దాంట్లోకి ప్రవేశించటము. అసలు ఎంటర్ అంటేనే ప్రవేశించడము అయినప్పుడు మళ్ళీ ఇంటూ అనేటువంటిది అక్కడ ఉపయోగించకూడదు. దట్ మీన్స్ సింపుల్గా చెప్పాలంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఎంటర్ తర్వాత దట్ యూ షుడ్ నాట్ యూజ్ ది ప్రిపోజిషన్ ఇంటూ. ఎంటర్ తర్వాత వచ్చేసి ఇంటూ అనేటువంటి ప్రిపోజిషన్ని ఉపయోగించకూడదు. కాబట్టి ఇక్కడ ఇది ఉండదండి. ఆన్సర్ ఏంటంటే we were not allowed to enter the house. తర్వాత see you on next Friday. See you on next Friday. ఇక్కడ ఏంటంటే see you on next Friday లో వచ్చేసి there is no need to add the preposition on before next, ఓకేనా? ఎప్పుడు కూడా ఇక్కడ ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ని యాడ్ చేయవలసినటువంటి అవసరం లేదు. The correct usage is see you next Friday. It's not see you on next Friday కాదండి, see you next Friday. తర్వాత వచ్చేసి సంజన ఈస్ గోయింగ్ టు హోమ్. సంజన ఈస్ గోయింగ్ టు హోమ్. దీంట్లో ఎర్రర్. యాక్చువల్గా అయితే కనుక సంజన ఈస్ గోయింగ్ టు హోమ్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇట్స్ ద కరెక్ట్ ఫామ్ ఇన్ దిస్ కేస్. యాక్చువల్గా అయితే కరెక్టే అది. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి if you want to లుకింగ్ ద ఫర్మ్ గ్రామర్ రూల్స్, ఖచ్చితంగా గ్రామర్ రూల్స్ కనుక పాటించినట్లయితే, ఖచ్చితంగా గ్రామర్ రూల్స్ ఇక్కడ మనం ఖచ్చితంగా గ్రామర్ రూల్స్ అనేటువంటి పాటించాలి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా గ్రామర్ రూల్స్ పాటించేటువంటి సందర్భంలో ఇక్కడ టు అనేటువంటి ఉండదండి. ఇక్కడ సంజన ఈజ్ గోయింగ్ హోమ్. మామూలుగా అయితే కనుక ఏం చెప్తామంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ fault to say Sanjana is going to home, but when you are following the firm grammar rules,
ఖచ్చితమైనటువంటి గ్రామర్ రూల్స్ ఫాలో అవుతున్నామంటే గనక అక్కడ వచ్చేసి టు అనేటువంటి ప్రిపోజిషన్ ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డోంట్ ఆస్క్ మీ మనీ, నన్ను డబ్బుల కొరకు అడగొద్దు, డబ్బులు అడగొద్దు అని యాక్చువల్గా ఏం చెప్తామంటే డోంట్ ఆస్క్ మీ మనీ, రైట్. ఈ సెంటెన్స్ లో కరెక్షన్ ఏంటంటే డబ్బుల కొరకు అడగొద్దు అనేటువంటి ఆ అర్థం వచ్చేటువంటి విధంగా గనక మనం చెప్పినట్లయితే డబ్బుల కొరకు అడగొద్దు, కొరకు అంటే ఇక్కడ డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ. ఓకేనా. నెక్స్ట్ చూడండి 35. I have decided to quit my job a week ago. I have decided to quit my job a week ago. A week ago which represent the past action. ఓకేనా అండి. ఒక వారం క్రితమే నేను ఈ ఉద్యోగము వదిలివేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. ఇప్పుడు గతంలో అయిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నావో past action, that means the actions which have been completed in the past have to be expressed in the సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకేనా. గతంలో అయిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నావో వాటి మొత్తాన్ని కూడా దేంట్లో తెలియచేయాలండి, సింపుల్ పాస్ట్ టెన్స్ తెలియచేయాలి. కానీ మనకి ఇచ్చింది ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, ఐ డిసైడెడ్. ఓకేనా. ఐ డిసైడెడ్. డిసైడెడ్ అనేటువంటిది V2నే కదా అండి. ఇప్పుడు మనం గుర్తుకు రావాలి ఏంటంటే పాస్ట్ టెన్స్ అనేటువంటి దానికి సింపుల్ పాస్ట్ టెన్స్ అనేటువంటి దానికి ఫామ్ ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంటుంది. అర్థమైతే కనుక దట్ యు నీడ్ టు రైట్ V2 దేర్, రైట్. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఐమ్ టైర్డ్ as I am working since 7 o'clock in the morning. I'm tired as I'm working since 7 o'clock in the morning. ఎప్పటి నుంచి పని చేస్తున్నాడండి, since 7 o'clock in the morning. అంటే పని చేయడము, వర్క్ చేయడము అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 7 o'clock నుంచి. అంటే ఎప్పుడండి, పాస్ట్లో స్టార్ట్ అయింది. యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్. యాక్షన్ వచ్చేసి పాస్ట్లో స్టార్ట్ అయింది. అది ఇంకా కూడా జరుగుతూనే ఉంది కదా, ఆ పని వచ్చేసి ఇంకా కూడా జరుగుతూనే ఉంది. అన్ యాక్షన్ విచ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ ఇన్ ద ప్రజెంట్. ప్రజెంట్లో కూడా ఇంకా ఆ పని కంటిన్యూ అవుతున్నట్లయితే గనక అటువంటి పనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి కదా అండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇస్ నథింగ్ బట్ సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాస్ బీన్ కానీ లేకపోతే హ్యావ్ బీన్ కానీ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఐ, వి, యు, దే వస్తే హ్యావ్ బీను, హీ, షీ, ఇట్, వన్ వస్తే గనక హ్యాస్ బీన్ ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి ఐఎమ్ టైర్డ్ యాజ్ ఐ హ్యావ్ బీన్ working. ఓకేనా. have been working since 7 o'clock in the morning. అయి ఉంది కదా అందుకని have పెట్టినాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్, jeans was not permitted. Jeans was not permitted in our college. Jeans was not permitted in our college. జీన్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో గమనించండి ఒకసారి. See, the word jeans is always plural అండి. జీన్స్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉన్నదో ఇట్ ఇస్ ఆల్వేస్ ప్లూరల్. ఇది గుర్తుంచుకోవాలి. జీన్స్ అనేటువంటి ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామే అనుకోవాలి. కాబట్టి ఇక్కడ వర్బ్ వచ్చేసి ప్లూరల్ వర్బ్ ఉండాలి. was అనేటువంటిది పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ దీని ప్లేస్లోకి వచ్చేసి మనం ఏమి చేస్తామంటే వర్బ్ పెట్టేస్తాం. జీన్స్ వర్ నాట్ పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. And the next sentence is 38. Sheila told her teacher to explain the chapter once again. Do you get the point? Sheila told her teacher to explain the chapter once again. Here you see the sentence is in the indirect speech. ఇప్పుడు told అంటే చెప్పడం, tell అంటే చెప్పడము, told అంటే చెప్పేశారని చెప్పేసి. ఇక్కడ షీల టీచర్ గారిని అడుగుతుంది లేకపోతే రిక్వెస్ట్ చేస్తుంది. అడగడం కానీ లేకపోతే రిక్వెస్ట్ చేయడం కానీ చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ షీల ఆస్క్డ్ హర్ టీచర్ అని రాయొచ్చు. షీల టోల్డ్ ప్లేస్లోకి వచ్చేసి ఏమవుతుందండి, షీల ఆస్క్డ్ హర్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ది చాప్టర్ వన్స్ అగైన్ అని రాయొచ్చు. లేనట్లయితే కనుక యూ కెన్ రైట్ షీల రిక్వెస్టెడ్ హర్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ది చాప్టర్ వన్స్ అగైన్. ఓకేనా.
నెక్స్ట్ 39. You should avoid to make such silly mistakes. You should avoid to make such silly mistakes. The problem here is verb avoid takes a gerund. Verb ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, చూసారా, గమనించారా? ఎక్కడ చెప్పామండి దాన్ని? అగ్రీడ్ అనేటువంటి వర్బ్ ఏదైతే ఉన్నదో దాని తర్వాత వచ్చేసి ఏం ఉపయోగించాలని చెప్పామో జెరండ్. దట్ మీన్స్ వర్బ్కి వచ్చేసి ఐఎన్జి ఫాము చేర్చాలి అని చెప్పాము. అలాగే ఇక్కడ అవాయిడ్ తర్వాత కూడా వచ్చేసి యూ హ్యావ్ టు యూజ్ ది జెరండ్. అంటే మేక్ని వచ్చేసి మేకింగ్ చేయాలి. యూ షుడ్ అవాయిడ్ మేక్కి ఐఎన్జి చేర్చండి, మేకింగ్. ఓకేనా? You see, there are some verbs which take gerund after them, right? Agreed ఒకటి, తర్వాత avoid, వీటి తర్వాత వచ్చేసి ఇప్పుడు కూడా gerund is nothing but V4. లేకపోతే మనకు అర్థం కాకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి verb కి ఏం చేర్చి రాస్తామండి? ing కనుక చేర్చి రాసినట్లయితే కనుక బట్ బికమ్స్ gerund, right? You should avoid making such silly mistakes. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, చూడండి 40th one. Other people's lives always seem more interesting than one's. ఓకేనా? ఇక్కడ కరెక్షన్ ఏంటంటే అదర్ పీపుల్స్ లైవ్స్ ఆల్వేస్ సీమ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వన్స్ ఓన్. దట్ మీన్స్ యు సీ one's own used to indicate that something belongs to or relate to a specific person or thing rather than to others. ఇక్కడ గమనించండి, ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే వన్స్ ఓన్ అని చెప్పేసి ఎందుకు పెట్టామంటే ఇక్కడ గమనించండి, వన్స్ ఓన్ ఇండికేట్ దట్ సంథింగ్ రైట్, సంథింగ్ బిలాంగ్స్ టు ఎ స్పెసిఫిక్ పర్సన్. ఒక విషయము లేకపోతే ఒకటి వచ్చేసి ఒక స్పెసిఫిక్ పర్సన్కి రిలేట్ అయ్యి ఉంది. ఇక్కడ చూడండి, అదర్ పీపుల్స్ లైవ్స్ ఆల్వేస్ సీమ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వన్స్ ఓన్. వాడికి రిలేట్ అయ్యింది, అది ఆడికి రిలేట్ అయ్యింది అని చెప్తాం కాబట్టి అందుకని చెప్పి అక్కడ వన్స్ ఓన్ అని చెప్పేసి ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? వన్స్ ఓన్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఇట్ ఇండికేట్ దట్ సంథింగ్ బిలాంగ్స్ టు ఆర్ రిలేట్ టు ఎ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్ రాదర్ దాన్ టు అదర్స్. వేరే వాడికి కాకుండా నాకు మాత్రమే చెంది ఉంది అనేటువంటి అర్థంలోకి వన్స్ ఓన్ అని చెప్పేసి ఉపయోగిస్తాము. 41 వచ్చేసి వెరీ ఈజీ అండి. మనకి ఆన్సర్ దానికి రూల్ తెలిసినా తెలియకపోయినా సరే, maybe from our childhood and you come across this type of sentence and you see the earth is moving around the sun and universal truths how to be expressed in the simple present tense. Universal truths అనేటువంటివి ఏవైతే ఉన్నావో అవి ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే ఉపయోగించాలి. దట్ మీన్స్ ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. ఓకేనా? ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. నెక్స్ట్ వచ్చేసి కార్తీక్ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీ డే. డైలీ రొటీన్ ఆల్సో, ఇది రెండు 41, 42. డైలీ రొటీన్ ఆల్సో హౌ టు బి ఎక్స్ప్రెస్డ్, రైట్? డైలీ రొటీన్ అనేటువంటిది కూడా ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎవ్రీడే అనేటువంటిది టైం ఇండికేటర్ ఉంది. అడు కార్తీక్ అనేటువంటి వాడు ప్రతిరోజు కూడా వాకింగ్కి వెళ్తాడు కాబట్టి అది డైలీ రొటీన్. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము గో కాదు, ఇక్కడ కార్తీక్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ ప్రొనౌన్ కాబట్టి ఇక్కడ గోకి వచ్చేసి ఈఎస్ చేరుస్తాము, రైట్? కార్తీక్ గోస్ ఫర్ ఎ వాక్ ఎవ్రీడే. మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెప్పుకున్నప్పుడు. ఇప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ ఉన్నట్లయితే అవి వచ్చేసి సింగులర్ కింద పరిగణించాలి. ఒకవేళ అవి లేనట్లయితే కనుక
ఆ వర్బ్ వచ్చేసి ప్లూరల్ అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి లుక్ సంబడి నాక్ ఎట్ ద డోర్. లుక్ సంబడి నాక్ ఎట్ ద డోర్. There are some words which says that the particular sentence is in present continuous. ఇక్కడ గమనించండి, there are some words, కొన్ని వర్డ్స్ ఉన్నాయి. అవేంటంటే లుక్, హియర్, సీ, డోంట్ డిస్టర్బ్, కీప్ క్వైట్. ఈ పదాలు గనక వచ్చినట్లయితే ఎగ్జామినేషన్లో ఈ పదాలు గనక వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది వర్బ్ ఫార్మ్స్ ఆర్ ఇన్ ది కరెక్షన్స్లో కానీ లేనట్లయితే కనుక కరెక్ట్ వర్బ్ ఫార్మ్స్ పెట్టమని చెప్పేసి మనకి టెన్సెస్ ఇచ్చినప్పటికీ అప్పుడు కూడా వచ్చేసి మనం ఏం చేయాలంటే లుక్ అనేటువంటి పదం కనపడింది కాబట్టి ఇక్కడ నాక్ కాదు, ఇక్కడ లుక్ అనే పదం ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వర్బ్ ఫామ్ ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది, ఈస్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉంటాయి, తర్వాత వచ్చేసి V1 ఉంటుంది, తర్వాత వచ్చేసి ఐఎన్జి ఫామ్ రాస్తాము. ఇప్పుడు వచ్చేసి మనకి ఐ వచ్చేసి యామ్ ఉపయోగిస్తాము, బి యు దే వచ్చేసి ఆర్ ఉపయోగిస్తాము, ఆ తర్వాత హీ షీ ఇట్ వన్ అనేటువంటి వాటికి ఈజ్ ఉపయోగిస్తాం. ఇక్కడ సంబడి అనేటువంటిది వచ్చేసి సింగులర్, దట్ మీన్స్ వన్, రైట్? అండ్ సో సంబడి ఈజ్ నాకింగ్. ఓకేనా అండి? సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. The next sentence is I have seen that man yesterday. I have seen that man yesterday. You see, సేమ్ ఇక్కడ గమనించండి, మీరు చూసినట్లయితే ఇంతకుముందు ఏం చెప్పుకున్నామో సేమ్ అదే వచ్చింది. ఇంతకుముందు ఇలాంటిది ఒకటి మనం చూసాం కదా, ఇక్కడ చూడండి 35, ఏ వీక్ ఎగో. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ఎస్టర్డే. ఏ వీక్ ఎగో అని కానీ ఎస్టర్డే which indicates the past completed actions. పాస్ట్ లో అయిపోయినటువంటి పనులు తెలియజేసేటువంటి టైం ఇండికేటర్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ టైం ఇండికేటర్ ఉంది కాబట్టి మనం వచ్చేసి ఈ వర్బ్ని వచ్చేసి హ్యావ్ సీన్ కింద అంటర్లేదండి ఇక్కడ. ఓకేనా? అది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇన్ టు సింపుల్ పాస్ట్ టెన్స్. దట్ మీన్స్ ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 కాబట్టి ఐ ఉంది, తర్వాత వచ్చేసి సీన్, దీనికి సీన్ థర్డ్ ఫాము, స సెకండ్ ఫామ్, దట్ మీన్స్ సి స సీన్. అండ్ సో హ్యావ్ లేదు ఇక్కడ, ఐ స దట్ మ్యాన్ ఎస్టర్డే. And the next point is there are some verbs which should not be used in continuous tense. కొన్ని వర్బ్స్ వచ్చేసి కంటిన్యూస్ ఫామ్ లో ఉపయోగించకూడదు. రిపీట్ వన్స్ అగైన్, అండ్ మేబీ దట్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ అ లాట్ in classroom, and once again I want to make you clear there are some verbs which should not be used in the continuous form. The verbs are, and maybe that you see here, taste, smell, love, hate, understand, remember, own, have, has, touch. These are some of the verbs which we should not use in the continuous form. And you see here, I am hearing a cry. మరి కంటిన్యూస్ ఫామ్ లో వాడకపోతే ఇవి వర్బ్స్ ని ఏ ఫామ్ లో వాడమని చెప్తున్నాడండి? కంటిన్యూస్ ఫామ్ లో వాడొద్దని చెప్తున్నాడు. మరి ఏ ఫామ్ లో వాడాలి? దట్ యూ నీడ్ టు యూస్ దెమ్ ఇన్ ది సింపుల్ ప్రజెంట్ ఫామ్ లో మాత్రమే ఉపయోగించాలి. ప్రజెంట్ టెన్స్ లో మాత్రమే, దట్ మీన్స్ సింపుల్ ప్రజెంట్ ఫామ్ లో మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ గమనించినట్లయితే ఐ ఆమ్ హియరింగ్ ఏ క్రై, ఇది వచ్చేసి యామ్ హియరింగ్ అనేటువంటిది కంటిన్యూస్ ఫాము. దాన్ని మనం మార్చి రాయాలి. ఐ యామ్ ఉండదు కదా అండి, ఎందుకంటే మనం వచ్చేసి కంటిన్యూస్ కదా రాయబోయేటువంటిది. మనం రాయబోయేటువంటిది ఏంటంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ రాయబోతున్నాము. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ఉంటుంది, V1 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేసి ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, వన్ కానీ ఉన్నట్లయితే వర్బ్కి ఎస్ కానీ లేకపోతే ఈఎస్ కానీ చేరుస్తాము. ఇక్కడ ఐ ఉన్నది. తర్వాత వచ్చేసి హియరింగ్కి వచ్చేసి ఇప్పుడు మనము వర్బ్ యొక్క ఫామ్స్ చెప్పుకున్నాము. వర్బ్ యొక్క ఫామ్స్, ఫస్ట్ ఫామ్ ఏంటి? హియర్, సెకండ్ ఫాము హర్డ్, థర్డ్ ఫాము హర్డ్, ఫోర్త్ ఫాము హియరింగ్. ఇది ఫోర్త్ ఫామ్ కదా, మనం దీనికి ఏ ఫామ్ రాయాలి? ఫస్ట్ ఫామ్ రాయాలి. ఫస్ట్ ఫామ్ ఏంటండి?
హియర్, ఐ హియర్ ఏ క్రై. ఓకేనా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే యామ్ తీసేయండి, హియర్కు ఉన్నటువంటి ఐఎన్జి తీసేయండి. ఓకేనా? హియరింగ్ ఉంది కదా, ఐఎన్జి తీసేయండి, ఆన్సర్ వచ్చేసింది. తర్వాత మదర్ ఈజ్ లవింగ్ హర్ డాటర్. సేమ్ సింపుల్ ట్రిక్ ఏంటంటే ఈజ్ తీసేయండి, లవింగ్ ఉన్నటువంటి ఐఎన్జి తీసేయండి, ఇక్కడ లవ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందండి, మదర్ లవ్ హర్ డాటర్. ఇది తప్పు, ఎందుకంటే మదర్ అనేటువంటిది వన్, దట్ మీన్స్ హీ షీ ఇట్ వన్. బట్ మనము ప్రజెంట్ టెన్స్లో, అది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి దీన్ని. కాబట్టి వచ్చేసి ఇక్కడ మదర్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఒకటి అనేటువంటి అర్థం, కాబట్టి ఇక్కడ వర్బ్కి ఏం చేర్చాలి, ఎస్ఆర్ ఇయర్ చేర్చాలి. కాబట్టి మదర్ లవ్స్ హర్ డాటర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాయమన్నాం కదా అని చెప్పేసి హఠాత్తుగా ఫాస్ట్గా వచ్చేసి అది రాసామనుకోండి తప్పుపోతుంది. కాబట్టి వచ్చేసి యూ నీడ్ టు గో త్రూ దట్ వన్ మెటిక్యులస్లీ. ఓకే, అండ్ దెన్ జాన్ ఈజ్ స్మెల్లింగ్ ఎ రోజ్. జాన్ ఈజ్ స్మెల్లింగ్ ఎ రోజ్. ఈజ్ తీసేయండి, ఐఎన్జి తీసేయండి, స్మెల్ మిగిలింది. ఓకేనా? ఆ తర్వాత వచ్చే జాన్ మదర్ లాగే జాన్ అనేటువంటి వాడు కూడా ఒక్కడే, కాబట్టి ఇక్కడ కూడా ఎస్ చేర్చాలి. జాన్ స్మెల్స్ ఎ రోజ్. ఓకేనా? జాన్ స్మెల్స్ ఎ రోజ్. తర్వాత హీ ఈజ్ రిమెంబరింగ్ మై అడ్రస్. హీ ఈజ్ రిమెంబరింగ్ మై అడ్రస్. తర్వాత ఈజ్ తీసేయండి, ఐఎన్జి తీసేయండి, రిమెంబర్ మిగిలింది. ఇక్కడ హీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేర్చాలి, ఎస్ చేర్చాలి. హీ రిమెంబర్స్ మై అడ్రస్. నెక్స్ట్, దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మై అంకుల్. దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మై అంకుల్. యు సీ దిస్ హౌస్, ఈజ్ తీసేసాము, ఐఎన్జి తీసేసాము, బిలాంగ్ మిగిలింది. దిస్ హౌస్ అనేటువంటిది ఒకటి కాబట్టి వర్బ్కి ఎస్ చేర్చాలి. దిస్ హౌస్ బిలాంగ్స్ టు మై అంకుల్. రైట్? అండ్ దెన్ ఐ ఆమ్ ఓనింగ్ ఎ కార్. ఐ ఆమ్ ఓనింగ్ ఎ కార్. అండ్ యామ్ తీసేసాము, ఐఎన్జి తీసేసాము, మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ ఓన్ ఉంది, ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఓనే ఉంటుంది. ఎందుకంటే హీ షీ ఇట్ వన్ ఉంటే మాత్రమే వర్బ్కి ఎస్ఓ లేకపోతే ఈఎస్ఓ చేరుస్తాము. అది ఐ ఉంది కాబట్టి ప్రణౌను ఓనే ఉంటుంది. ఐ ఓనే కార్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ ఈజ్ గుడ్ బోత్ ఫర్ హెల్త్ అండ్ రిక్రియేషన్. అండ్ what is the mistake in the sentence? The mistake lies in the structure. Structure లో ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ వాకింగ్ ఈజ్ గుడ్, ఇట్లా ఉండాలి. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ బోత్ హెల్త్ అండ్ రిక్రియేషన్. అటుది ఇటు దట్టు పడిపోయింది. ఓకేనా? అటుది ఇటు దట్టు పడింది కాబట్టి స్ట్రక్చరల్ మిస్టేక్ అది. వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ బోత్ హెల్త్ అండ్ రిక్రియేషన్. ఓకేనా? ఇట్లా ఉంటుంది, ఫర్ బోత్. తర్వాత వచ్చేసి ఐల్ కాల్ యూ వెన్ ద డిన్నర్ విల్ బి రెడీ. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ నా? ఐల్ కాల్ యూ వెన్ ద డిన్నర్ విల్ బి రెడీ. ఇక్కడ మనకి రెండు క్లాజెస్ ఉన్నాయండి, రెండు క్లాజులు ఉన్నాయి. ఒకటి ఐ విల్ కాల్ యూ, తర్వాత వచ్చేసి వెన్ ద డిన్నర్ విల్ బి రెడీ అనేటువంటి రెండు క్లాజెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ రెండు క్లాజెస్లో వచ్చేసి ఈ ఐ విల్ కాల్ యూ అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఓకేనా, ఐ విల్ కాల్ యూ అనేటువంటిది ఏదైతే ఉన్నదో దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటాము. ఓకేనా? ఐ విల్ కాల్ యూ అనేటువంటి దాని ఏదైతే ఉన్నదో దాన్ని వచ్చేసి మనము సబార్డినేట్ క్లాజ్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ యూజెస్ ది see when the dinner will be ready అనేటువంటిది సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ యూజెస్ ది సింపుల్ ప్రజెంట్ టు ఎక్స్ప్రెస్ ఏ ఫ్యూచర్ యాక్షన్. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి ఐ కాల్ యూ వెన్ ద డిన్నర్ ఈజ్ రెడీ అని చెప్పి రాయాలి. విల్ బి కాదండి, ఈజ్ రెడీ. ఇక్కడ ఫ్యూచర్ ఉంది, ఇక్కడ ఏముండాలి, ప్రజెంట్ ఉండాలి. ఓకేనా? తర్వాత ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్. Everyone should respect one's teacher. Okay.
ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్ అనేటువంటి దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీవన్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో దట్ ఈస్ సింగులర్ వన్ అండి, సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వన్ అది. అండ్ దట్ వచ్చేసి యు కెనాట్ యూజ్ వన్స్, యు కెనాట్ యూజ్ వన్స్ when the sentence stands with everyone. ఇప్పుడు ఎవ్రీవన్ అని చెప్తాడండి ఇక్కడ. ఎవ్రీవన్ అంటే ఎవరు? ఎవ్రీవన్ అందరూ, అది హర్స్ కావచ్చు, హిజ్ కావచ్చు. గమనించండి, ఎవ్రీవన్ బోత్ ద జెండర్స్, రెండు జెండర్లు కావచ్చు, హర్ కావచ్చు, హిజ్ కావచ్చు. కాబట్టి కరెక్షన్ ఏంటంటే ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ హిస్ టీచర్. Or you can write everyone should respect her teacher. There is no wrong with it, right? ఇక్కడ everyone అంటే అందరూ, ఆ అందరిలో వచ్చేసి ఆడమగ అందరూ ఉంటారు. ఆడమగలో వచ్చేసి యూ కెన్ రైట్ హిజ్ అని చెప్పి రాయొచ్చు, లేకపోతే హర్ అని చెప్పేసి కూడా ఉపయోగించవచ్చు, రైట్? నెక్స్ట్ వన్, ఎస్టర్డే I had seen my principal in the theater. Yesterday I had seen my principal in the theater. మళ్ళీ అదే ఇచ్చాడండి. Yesterday indicates past tense, simple past tense. మనకి ఇచ్చిందేమో హ్యాడ్ సీన్ అటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చాడు. మనం మార్చాల్సింది దేంట్లోకండి? సింపుల్ పాస్ట్ లోకి. సింపుల్ పాస్ట్ అంటే ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ V2 అండి. కాబట్టి ఎస్టర్డే ఐ సా మై ప్రిన్సిపల్ ఇన్ ది థియేటర్. నెక్స్ట్ వన్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010. ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు అక్కడ ఆఫీస్లో? 2010వ సంవత్సరం నుంచి. అంటే పాస్ట్లో యాక్షన్ స్టార్ట్ అయింది, ఆ యాక్షన్ ఇప్పటికి కూడా ఇంకా జరుగుతూనే ఉంది. అలా పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఆ యాక్షన్ ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నట్లయితే అటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నావో ఆ యాక్షన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే తెలియచెప్పాలి. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, వన్స్ అగైన్ ఐ వాంట్ టు మైండ్ యూ ఆఫ్ దట్ వన్, subject plus has been or have been plus V1 plus ing. I, we, you, they have been, he, she, it, one has been. And here I ఉంది కాబట్టి మనం ఏం రాస్తామంటే have been working in this office since 2010, right? ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే there are some words which indicate maybe that all the tenses have time indicators or which we can say that they are the keywords. When we see that keyword in the sentence blindly, we can understand that the particular sentence belongs to the particular tense. ఇక్కడ don't disturb అనేటువంటిది ఇందాక చెప్పుకున్నాం మనము. లుక్, హియర్, don't disturb, keep quiet. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటంటే these are all used in the examination point of view, they are all used in the ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. డోంట్ డిస్టర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ డోంట్ డిస్టర్బ్ మీ. ఐ తర్వాత ఏం పెడతామండి? యామ్. డూ ఏం చేస్తామండి? ఇంగ్ ఫామ్ కదా, ఐ యామ్ డూయింగ్ మై హోంవర్క్ నౌ. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఒక ఇండికేటర్ నౌ. ఎందుకంటే ప్రజెంట్ టెన్స్ యూస్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ at the time of speaking. ప్రస్తుతము కంటిన్యూస్ గా జరుగుతున్న పని కాబట్టి అటువంటి యాక్షన్ ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాము. తర్వాత వచ్చేసి సేమ్ ఇదేనండి. She has been teaching for 2001. She has been teaching for 2001. This is a prepositional mistake. Since అనేటువంటిది ఏదైతే ఉన్నదో, since point of time కి it is used for point of time and per is used for period of time కి వాడతాము. ఓకేనా? ఇక్కడ 2001 అనేటువంటిది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి, 2001 అనేటువంటిది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి there we need to use since in spite of per. She has been teaching since 2001. Simultaneously vice versa. Next question is simultaneously vice versa. You see, they have been playing since 4 hours. 4 hours is a duration and it is a period of time, and here you have to use per, right? They have been playing for 4 hours. Next one, how long are you waiting here? How long are you waiting here? ఇప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు
వాట్ ఆర్ ద కీవర్డ్స్ టు ఐడెంటిఫై ద టెన్స్? ఒకటి సిన్స్, రెండు పర్రు, ఇంకోటి వచ్చేసి హౌ లాంగ్. హౌ లాంగ్ అని కనుక ఉన్నట్లయితే దట్ ఇట్ ఈస్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ హౌ లాంగ్ ఆర్ యూ వెయిటింగ్ హియర్? ఎంతసేపటి నుంచి ఇక్కడ నువ్వు వెయిట్ చేస్తున్నావు? ఎంతసేపటి నుంచి అంటే అంతకు ముందు నుంచే వెయిట్ చేస్తుందని చెప్పి, అంతకుముందు అంటే గతం, అంతకుముందు అంటే పాస్టే కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాడు కదా. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే యాక్షన్ పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా ఇంకా జరుగుతూ ఉంది కదా, కాబట్టి దాన్ని వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. దట్ మీన్స్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ waiting here? How long have you been waiting here? And then next వచ్చేసి let he and I do it together. Let he and I do it together. Let he and I do it together అనేటువంటి దాంట్లో మిస్టేక్ ఏంటంటే ఇక్కడ there are some words let, like, బిట్వీన్, ఎక్సెప్ట్, బట్. ఈ వర్డ్స్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేసు వాడాలి, ప్రొనౌన్ యొక్క ఆబ్జెక్టివ్ కేసు. దట్ మీన్స్ హిమ్, హీ ఉంటే హిమ్, ఐ ఉంటే మీ, వి ఉంటే అజ్, దే ఉంటే దెమ్. ఓకేనా? ఐకి ఆబ్జెక్టివ్ కేసు ఏంటి? మీ. బికి ఆబ్జెక్టివ్ కేసు ఏంటి? అజ్. రైటా? యూకి ఆబ్జెక్టివ్ కేసు యూనే, హీకి ఆబ్జెక్టివ్ కేసు హిమ్. ఓకే, ఇప్పుడు అక్కడ ఏమవుతుందండి? లెట్ హిమ్ అండ్ మీ డూ ఇట్ టుగెదర్. లెట్ హిమ్ అండ్ మీ డూ ఇట్ టుగెదర్. సి వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిమైండ్ యూ, ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నావో ఏ వర్డ్స్ అన్నవి? లెట్, లైక్, బిట్వీన్, ఎక్సెప్ట్, బట్. ఈ వర్డ్స్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ కేస్ మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ ఏముందండి? మనకి లెట్ ఉన్నది, కానీ ఇక్కడ వచ్చేసి హీ అనేటువంటి సబ్జెక్టివ్ కేసు ఉంది, తర్వాత ఐ అనేటువంటి సబ్జెక్టివ్ కేసు ఉంది. వీటిని మనం ఏం చేయాలంటే ఆబ్జెక్టివ్ కేసులోకి మార్చాలి. హీకి ఆబ్జెక్టివ్ కేసు ఏంటండి? హిమ్ అవుతుంది. ఐకి ఆబ్జెక్టివ్ కేసు ఏంటండి? మీ అవుతుంది. లెట్ హిమ్ అండ్ మీ డూ ఇట్ టుగెదర్. దట్స్ ది కరెక్ట్ ఆన్సర్, రైట్? అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ somebody ate my biscuits, the tin is empty. Somebody ate my biscuits, the tin is empty. ఒక పని అయిపోయిందండి, బిస్కెట్లు తినడం అనేటువంటి పని అయిపోయింది, దాని రిజల్ట్ కూడా వచ్చేసింది. రిజల్ట్ ఇప్పుడు వచ్చింది. రిజల్ట్ ఏంటంటే టిన్ ఎంటీగా ఉంది. అలా ఒక ఎక్స్ప్లెనేషన్. రెండవది ఏంటంటే ఈ బిస్కెట్లు తిన్నటువంటి టైం ఏదైతే ఉన్నదో మెన్షన్ చేయలేదు. ఎప్పుడు తిన్నాడు అనేటువంటి టైం ఏదైతే ఉన్నదో మెన్షన్ చేయలేదు. when the time is not mentioned, that the action has to be expressed in present perfect tense. గమనించండి, ఒక పని యొక్క టైం అనేటువంటిది కనుక మెన్షన్ చేయనట్లయితే కనుక అటువంటి యాక్షన్ ఎప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మాత్రమే చెప్పాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటండి? సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాస్ కానీ లేకపోతే హ్యావ్ కానీ ప్లస్ V3 ఉంటాయి. ఐ, వి, యు, దే, హ్యావ్, తర్వాత వచ్చేసి హీ, షీ, ఇట్, వన్ వచ్చేసేమో యాజ్ ఉపయోగిస్తా. సంబడి ఉంది కాబట్టి, సంబడి అనేటువంటిది సింగులర్ కాబట్టి సంబడి హ్యాస్ V3 రాయాలి కదా. 8కి V3 ఏంటి? ఈట్, 8, ఈటెన్. సంబడి హ్యాస్ ఈటెన్ మై బిస్కెట్స్ అండ్ ద టిన్ ఈస్ ఎంటీ. నెక్స్ట్, when I am watching TV, the phone rang. And you see there are two keywords. There are only two keywords for the past. ఇక్కడ గమనించండి, నేను టీవీ చూస్తుండగా ఫోన్ మోగింది, నేను టీవీ చూస్తుండగా ఫోన్ మోగింది. When there are two, మనం చెప్పుకున్నామండి, when there are two actions in the past. When there are two actions in the past, ఒక రెండు యాక్షన్స్ పాస్ట్ లో కనుక ఉన్నట్లయితే లాంగర్ డ్యూరేషన్ ఉన్నటువంటి యాక్షన్ ఏదైతే ఉన్నదో గమనించండి, లాంగర్ డ్యూరేషన్ యాక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లోను, షార్టర్ డ్యూరేషన్ ఉన్నటువంటి యాక్షన్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్ లోని చెప్పాలని చెప్పేసి మనము చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నేను టీవీ చూస్తూ ఉండంగా అంటే ఆ పని జరుగుతూనే ఉంది, ఆల్రెడీ ఇంకో పని అయిపోయిందండి. ఏంది? అక్కడ ఫోన్ మోగేసింది కదా. ఇప్పుడు లాంగర్ డ్యూరేషన్ యాక్షన్ ఏంటి? ఇక్కడ
టీవీని చూడడము. కాబట్టి ఈ టీవీ చూడడము అనేటువంటి పనిని వచ్చేసి మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటండి, సబ్జెక్ట్ ఉంటుంది, వస్ కానీ వర్క్ కానీ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి, సేమ్ టైం ఐ, హీ, షీ, ఇట్, వన్, వజ్ ఉంటుంది, యు, వి, దే అది వస్తే కనుక వర్ ఉంటుంది. ఇక్కడేముందండి, ఐ ఉంది కాబట్టి వజ్ పెడతాము. ఐ వాజ్ watching TV, right? Well, when I was watching TV, the phone rang. The next one is the train left when I reached the station. గతములో ఒక పని ప్రారంభమవడానికి ముందుగా ఇంకొక పని కనుక పూర్తి అయిపోయినట్లయితే అటువంటి పనుల్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము. గతంలో పాస్ట్లో 2 యాక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఆ 2 యాక్షన్స్లో ఒక పని స్టార్ట్ అవడానికి ముందుగా ఇంకో పని ఏమైపోవాలి, అయిపోవాలి. ఇక్కడ అయిపోయింది ఏంటి, ద ట్రైన్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ది స్టేషన్. నేను స్టేషన్కి వెళ్ళే లోపల ట్రైన్ వెళ్ళిపోయింది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏదైతే ఉన్నదో గమనించండి. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్లోను, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్లోనే తెలియచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఐ రీచ్డ్ అనేటువంటిది V2 సింపుల్ పాస్ట్లోనే ఉంది. మనకి ఇక్కడ అండర్లైన్ చేశాడు కాబట్టి ఓకేనా అండి, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఇప్పుడు ఏమవుతుంది, ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ది స్టేషన్. Next, Sweta's house is besides the parlor. Sweta's house is besides the parlor. You see, confusing pairs of prepositions. Beside, besides, beside. I'll write in Telugu, prakkana. Besides. ఒకదానితో పాటు ఇంకొకటి, దట్ మీన్స్ ఇన్ అడిషన్ టు, ఇన్ అడిషన్ టు. ఇక్కడ మనం ఇక్కడ ఏమి ఇచ్చారంటే శ్వేతాస్ హౌస్ ఈజ్ బిసైడ్స్ ది పార్లర్ కాదండి. శ్వేత వాళ్ళ హౌస్ ఎక్కడుందంటే పార్లర్ పక్కన. అప్పుడు ఏం రాయాలి మనము, బిసైడ్ రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్, బిసైడ్, రైట్. నెక్స్ట్, బీయింగ్ హాట్ డే వి ఏట్ ఐస్ క్రీమ్. బీయింగ్ హాట్ డే we ate ice cream. Actually, there is no, in modern English, there is no mistake to start a sentence with being. Being a hot day, we ate ice cream. There is no mistake. But when we are following the firm grammar rules, and why don't we use sentence by starting with being is, the first and foremost thing is, actually, sometimes starting with the being can sound clunky and repetitive, and especially if the sentence already implies a state of being, right? ఏంటంటే కొద్దిగా చంకీగా ఉంటుంది, క్లంకీగా ఉంటుంది అనమాట, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని చెప్పేసి దీనికి పెద్ద రూల్ ఏం లేదండి. ఎందుకని చెప్పి వాడతామంటే కనుక బీయింగ్ ఏ హార్ట్ డే అనేటువంటిది ఎందుకు, ఇక్కడ ఆన్సర్ ఏమిటంటే ఇట్ అని పెట్టాలి ముందు, ఇట్ బీయింగ్ ఏ హార్ట్ డే అని చెప్పేసి. ఎందుకని చెప్పి బీయింగ్తో స్టార్ట్ చేయకూడదంటే తర్వాత సమ్ రైటింగ్ స్టైల్స్ మే ప్రిఫర్ మోర్ కన్సైజ్ ప్లేయింగ్, అవాయిడ్ బీయింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఓకేనా, అన్లెస్ నెసరీ ఎంఫసిస్ నీడెడ్. నెసరీ ఎంఫసిస్ లేకపోతే కనుక ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇట్ అనేటువంటి ప్రొనౌన్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇట్ బీయింగ్ ఎ హాట్ డే వి ఏట్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్. రెస్టారెంట్ ఈస్ మోర్ బెటర్ దాన్ ది అదర్. But we should not. What is the mistake in this sentence? We should not use double comparatives and double superlatives in a sentence. Double comparatives. Comparative అంటే tall, taller, taller comparative. Short, shorter, shorter comparative. More అనేటువంటిది కూడా comparative. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనం ఏం చెప్తున్నాము, షుడ్ నాట్ యూజ్ డబుల్ కంపారిటివ్, డబుల్ సూపర్లేటివ్. 2 సూపర్లేటివ్లు 2 కంపారిటివ్లు ఒకే సెంటెన్స్లో ఉపయోగించకూడదు. ఇక్కడ మోర్ అనేటువంటిది కంపారిటివ్, బెటర్ అనేటువంటిది కూడా కంపారిటివ్. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏంటంటే
రెస్టారెంట్ ఈస్ బెటర్ దాన్ ది అదర్. రెస్టారెంట్ ఈస్ ఒకటి తీసేయాలి మనం, ఇక్కడ మోర్ తీసేయాలి. ఎందుకంటే బెటర్ తీసేసి అదర్ రాదు కదా. రెస్టారెంట్ ఈస్ మోర్ దాన్ ద అదర్ అని చెప్పేసి అంటే గనక that the sentence is very vague, so that we have to remove the first the first comparative, that is more, and the answer is the restaurant is better than the other. Next one is Naidu is faster than anyone on the team. ఏంటి ఎనీవన్ కింద అండర్లైన్ చేశాడు? ఎనీవన్ కింద అండర్లైన్ చేసి దాంట్లో తప్పే ఉంది. ఎవరికంటే కూడా నాయుడు అనేటువంటి వాడు అందరికంటే కూడా టీంలో ఫాస్ట్ అని చెప్తున్నాడు కదా, ఎందుకని చెప్పేసి మరి తప్పు అంటున్నాడండి. చూద్దాం ఎందుకు. ఆన్సర్ ఏంటంటే నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్ ద టీమ్. ఎనీవన్ ఎల్స్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఎల్స్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్డ్స్. ఎల్స్ అనేటువంటిది ఏ వర్డ్స్ తర్వాత ఉపయోగిస్తాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ది డీపర్ ఎక్స్ప్లెనేషన్, దట్ యు జస్ట్ ట్రై టు రిమెంబర్. ఎనీ, ఎవ్రీ, నో, సమ్, ఈ వర్డ్స్ తర్వాత ఓకేనా అండి. ఎనీ ఇక్కడ ఉంది కదా, ఎనీ ఉంది కదా ఇక్కడ, ఎనీ ఓకేనా. ఈ వర్డ్స్ తర్వాత ఎప్పుడు కూడా ఎల్స్ అని ఉపయోగించాలి. ఎవ్రీ వన్ ఎల్స్, నో వన్ ఎల్స్, సమ్ వన్ ఎల్స్ అలా ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి ఏంటి ఆ వర్డ్స్ అవి. ఎనీ అని కానీ, ఎవ్రీ కానీ, నో కానీ, సమ్ కానీ, ఈ వర్డ్స్ తర్వాత ఎల్స్ ఉపయోగించాలి ఓకేనా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీ వన్ ఎల్స్ ఇన్ ద టీమ్. రైట్. నెక్స్ట్ వన్, David is the cleverest boy in the class. David is cleverest boy in the class. And you see, when we are talking about ఆర్టికల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్స్ ఎక్కడ ఉపయోగిస్తాం. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే డెఫినెట్ ఆర్టికల్ ది హ్యాస్ టు బి యూజ్డ్ బిఫోర్ ది సూపర్లేటివ్స్. సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు ఎప్పుడు కూడా ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాలి. క్లవరెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ ఓకేనా అండి. సి ది సూపర్లేటివ్. సో క్లవరెస్ట్ ముందు ఏం ఉపయోగించాలి? ది ఉపయోగించాలి. డేవిడ్ ఈజ్ ది cleverest boy in the class. తర్వాత is worst than I. Is worst than I. You see here the comparison is between only two, he and I. He and I. గమనించండి, కంపారిజన్ ఇద్దరి మధ్య ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో ఇది ఫస్ట్ మోడలు ఓకేనా. మనం చెప్పుకున్న దాంట్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇది ఫస్ట్ మోడలు. ఈ ఫస్ట్ మోడల్లో వచ్చేసి కంపారిజన్ అనేటువంటిది కేవలము రెండింటి మధ్య మాత్రమే ఉంటుంది. సూపర్లేటివ్ డిగ్రీ యొక్క రెండింటి మధ్య అంటే సూపర్లేటివ్ డిగ్రీని ఎందుకొరకు ఉపయోగిస్తారండి? సూపర్లేటివ్ డిగ్రీ ఈజ్ యూస్ టు కంపేర్ మోర్ దాన్ టూ. సూపర్లేటివ్ డిగ్రీని మోర్ దాన్ టూ పోలిక చెప్పడానికి సూపర్లేటివ్ ఉపయోగిస్తాం. కానీ మనము ఇక్కడ వచ్చేసి ఎన్ని వాడుతున్నాము? రెండింటి మధ్య మాత్రమే పోలిక చెప్తున్నాము. రెండింటి మధ్య పోలిక చెప్పేటప్పుడు ఇక్కడ వచ్చేసి వోస్ట్ అని చెప్పేసి సూపర్లేటివ్ ఉంది. కానీ ఉండాల్సింది ఏంటంటే కంపారిటివ్ ఫామ్ ఉండాలి. ఏమో ఇక్కడ వోస్ ఈస్ వోస్ దాన్ ఐ. సార్ వోస్ ఎందుకు పెట్టాలండి? బ్యాడ్ పెట్టవచ్చు కదా అంటే ఇక్కడ దాన్ ఉంది కదా, దాన్ ఎక్కడ ఉంటుంది? కంపారిటివ్లో కదా అండి, అందుకని చెప్పేసి ఓస్ పెట్టాలి. తర్వాత యాపిల్ ఈజ్ ది స్వీటెస్ట్ దాన్ పియర్. దాన్ కంపారిటివ్, దాన్ ఉంది కాబట్టి కంపారిటివ్ ఇక్కడ ఓకేనా. యాపిల్ ఈజ్ స్వీటర్ దాన్ పియర్ ఓకేనా అండి. యాపిల్ ఈజ్ స్వీటర్ దాన్ పియర్. నెక్స్ట్ వన్, నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ as greater as Shakespeare. This is the second model. This is the second model positive degree. మనం చెప్పుకున్న దాంట్లో అండి సెకండ్ మోడల్ మనం ఇలా చెప్పుకున్నాం కదా. ఆ పైదేమో ఫస్ట్ మోడల్, ఇది వచ్చేసేమో 71 వచ్చేసి సెకండ్ మోడల్. ఇక్కడ నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేటర్ యాజ్ షేక్స్పియర్. ఇప్పుడు నో అదర్ తో గనక స్టార్ట్ అయినట్లయితే అది సెకండ్ మోడల్ పాజిటివ్ డిగ్రీ ఓకేనా. నో అదర్ తో గనక స్టార్ట్ అయినట్లయితే అది సెకండ్ మోడల్ పాజిటివ్ డిగ్రీ.
పాజిటివ్ డిగ్రీలో ఏముండాలండి, యాజ్ మధ్య అడ్జెక్టివ్ ఉండాలి, అది కూడా పాజిటివ్ ఫామ్లో ఉండాలి. పాజిటివ్ డిగ్రీ అంటున్నాం కాబట్టి పాజిటివ్ ఫామే కదా ఉండాల్సింది. కాబట్టి ఇక్కడ గ్రేటర్ అనేటువంటిది కంపారిటివ్ ఫామ్లో ఉన్నది. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఇంటూ ఏ ఫామ్లో మార్చాలండి, పాజిటివ్ ఫామ్లోకి. నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ షేక్స్పియర్, రైట్? And 72, Sita said that she is very busy then. The sentence is in the indirect speech. The sentence is in the indirect speech. At the same time, when you observe, here is the conjunction that. At the same time, then అనేటువంటిది నవ్. ఇప్పుడు యాక్చువల్గా ఏముంటుందంటే ఇక్కడ నవ్ అనేటువంటిది ఉంది, ఆ నవ్వు దెన్ అయింది కదా. నవ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ దెన్ అయింది ఇది. ఇప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేసి ఈజ్ ఏమవుతుంది అప్పుడు ఇక్కడ, ఈ సీత సెడ్ దట్ షీ వాజ్ వెరీ బిజీ దెన్. ఓకేనా? తర్వాత రాహుల్ ఆస్క్డ్ హిజ్ మదర్ గివ్ హిమ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. సేమ్ ఇంతకు ముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఒకటి ఇట్లాగా. రాహుల్ ఆస్క్డ్ హిజ్ మదర్, యాక్చువల్లీ సీ దట్ దిస్ సెంటెన్స్ ఈజ్ గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ. గివ్ మీ ఏ కప్. ఇక్కడ చూడండి నేను రాస్తాను. రాహుల్ సెడ్ టు హిజ్ మదర్ గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఇది యాక్చువల్ సెంటెన్స్. దీన్ని ఇండైరెక్ట్లో మారుద్దాము. గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ అనేటువంటిది ఏదైతే ఉందో దట్ ఈస్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఎలాగా కనెక్ట్ చేస్తామండి, టు పెట్టి కనెక్ట్ చేస్తాము. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఈ మధ్యలో ఒకటి ఎగిరిపోయింది. ఇక్కడ చూడండి, రాహుల్ ఆస్క్డ్ కానీ ఆస్క్డ్ హిజ్ మదర్, సెడ్ టు ఏమైంది, ఆస్క్డ్ అయింది. టు గివ్, ఇక్కడ మీ ఎవరిని రిప్రజెంట్ చేస్తుందండి, రాహుల్ కదా, కాబట్టి టు గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. సరిపోయింది కదా, కప్ ఆఫ్ కాఫీ. కాబట్టి ఇక్కడ ఏముండాలి, ఇక్కడ రాహుల్ ఆస్క్డ్ హిజ్ మదర్ టు గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. అండ్ నెక్స్ట్ వన్, మేరీ ఆస్క్డ్ మీనా వేర్ వాజ్ షీ గోయింగ్. మేరీ ఆస్క్డ్ మీనా వేర్ వాజ్ షీ గోయింగ్. ఇది కూడా ఇండైరెక్ట్ స్పీచ్లోనే ఉన్నది. కాకపోతే విషయం ఏంటంటే మనము ఇండైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ క్వశ్చన్ని స్టేట్మెంట్ చేయాలి. ఇది క్వశ్చన్ అండి. వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్, ఇది క్వశ్చన్. వేర్ ఆర్ యూ గోయింగ్ అనేటువంటిది ఏమైందంటే వేర్ వాజ్ షీ గోయింగ్ అని ఇక్కడ ఇచ్చాడు. వాస్తవానికి అయితే కనుక మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ని స్టేట్మెంట్ చేయాలి. వేర్ ఆర్ యూ గోయింగ్ అనేటువంటి దాన్ని క్వశ్చన్ని స్టేట్మెంట్ చేయాలంటే ముందట సబ్జెక్ట్ రాసి తర్వాత వర్బ్ రాయాలి. ఫస్ట్ ఏమో సబ్జెక్టు, తర్వాత వర్బ్ రాయాలి. ఇక్కడ చూడండి, మేరీ ఆస్క్డ్ మీనా వేర్, ఇది సబ్జెక్టు, ఇది వెర్బ్ కదా. అప్పుడేమవుతుంది, వేర్ షీ వాజ్ గోయింగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? నెక్స్ట్, మిస్టర్ డేవిడ్ సెడ్ దట్ హీ వాంట్స్ టు మీట్ మై పేరెంట్స్. ఆల్రెడీ దట్ సెడ్ దట్ అండ్ దిస్ ఇస్ ఇన్ దట్ స్పీచ్. అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసి ఇక్కడ ఇది ఏమి కూడా యూనివర్సల్ ట్రూత్ కాదు, ఫ్యాక్ట్ కాదు. ఇక్కడ వాంట్స్ అనేటువంటి వర్బ్ రిమైన్స్ అన్చేంజ్డ్గా ఉండటానికి, కాబట్టి ఇక్కడ ఈ వర్బ్ వచ్చేసి మార్చాలి, వాంటెడ్ అవుతుంది. మిస్టర్ డేవిడ్ సెడ్ దట్ హీ వాంటెడ్ టు మీట్ మై పేరెంట్స్. ఇక్కడ కూడా అంతే. కిరణ్ సెడ్ దట్ ఐ ఏట్ 2 eggs. కిరణ్ సెడ్ దట్ ఐ ఏట్ 2 eggs. Okay, that I can't find any mistake in this sentence. Actually, present lo unte past lo marchochu kada. Kiran said ila rayochu kada. Kiran said I want to eat 2 eggs. గమనించండి. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్ లో మారిస్తే కిరణ్ said that అంటే ఎవడండి ఇక్కడ, కిరణ్ కదా. హీట్ ఏమవుతుంది,
I eat 2 eggs kada. I eat 2 eggs. That he ate 2 eggs. I don't think that there is no mistake. There is no mistake in the sentence, right? Next వచ్చేసి ప్రిన్సీ సెడ్ ఐఎమ్ బయింగ్ ఎ ల్యాప్టాప్ దట్ డే. దట్ డే అనేటువంటిది టుడే వచ్చేసి దట్ డే అవుతుంది. టుడే వచ్చేసి దట్ డే అవుతుంది. ఇది ఏ స్పీచ్లో ఉందండి? వాస్తవానికి కొటేషన్స్లో ఉంది. కొటేషన్స్లో ఉందంటే అర్థం ఏంటండి? ఇట్స్ ఇన్ ద డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో వచ్చేసి ఇండైరెక్ట్ వర్డ్ రాకూడదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఏం వస్తుందంటే టుడే వస్తుంది. ఓకేనా? యూ కెన్ రైట్ టుడే. ప్రిన్సీ సెడ్ ఐఎమ్ బయింగ్ ఎ ల్యాప్టాప్ దట్ డే. రైట్. It is a 4 hours journey. It is a 4 hours journey. There is no such expression as 4 hours. 4 hours అనేటువంటిది ఉండదండి. 4 hour. ఓకేనా? 4 hour ఉంటుంది. 4 hours కాదు, 4 hour. రైట్. అండ్ దెన్ వచ్చేసి ఆర్ యూ ఫ్రమ్ ఇంగ్లాండ్? ఆర్ఎంట్ యూ? దిస్ ఇస్ ద క్వశ్చన్ ట్యాగ్. ఆర్ఎంట్ యూ అనేటువంటిది క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి ఎక్కడ యాడ్ చేస్తామంటే, క్వశ్చన్ ట్యాగ్స్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటండి? క్వశ్చన్ ఇచ్చి క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేస్తాడు కదా. ఆర్ యూ ఫ్రమ్ ఇంగ్లాండ్ అనేటువంటిది క్వశ్చనే కదా. యాక్చువల్గా మనం ఏం చెప్తున్నామంటే స్టేట్మెంట్ ఉండాలి. దట్ మీన్స్ ఆర్ యూ ఫ్రమ్ ఇంగ్లాండ్ కాదు, యూ ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఓకేనా? మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉంటే క్వశ్చను, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉన్నట్లయితే కనుక అది స్టేట్మెంట్ అవుతుంది. అంటే స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది, క్వశ్చన్ ట్యాగ్ ఉండదు కదా. అందుకని చెప్పి ఇక్కడ వచ్చేసి ఏమంటే యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఆర్ఎంట్ యూ? ఓకే, ఇది కరెక్టే. ఇక్కడ తప్పు ఉంది. యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. టు నైట్ ఐల్ గో టు ద పబ్. టు నైట్ ఐల్ గో టు ద పబ్. హియర్ ఐల్ గో టు ద పబ్ అనేటువంటిది యాక్చువల్గా ఈరోజు నైట్ పబ్కి వెళతాను అనేటువంటి దాంట్లో తప్పేమీ కనిపించదు, కానీ గ్రామటికల్లీ ఇట్ ఈస్ నాట్ రైట్. యాక్చువల్లీ నియర్ ఫ్యూచర్ వైల్ వి వర్ డిస్కసింగ్ టెన్సెస్, మనం టెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం ఏంటంటే నియర్ ఫ్యూచర్ని ఏ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. నియర్ ఫ్యూచర్ హ్యాస్ టు బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? నియర్ ఫ్యూచర్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పోయి ఇక్కడ చూడండి. టు నైట్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో నియర్ ఫ్యూచర్. ఈరోజు నైట్ నేను పబ్కి వెళ్తాను. టు నైట్ ఓకేనా అనేటువంటిది నియర్ ఫ్యూచర్ కాబట్టి మనం ఇక్కడ ప్రజెంట్ నియర్ ఫ్యూచర్ అయితే ఏం ఉపయోగించాలండి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అప్పుడు ఏమవుతుంది? టు నైట్ ఐ యామ్ గోయింగ్ టు ది పబ్. ఓకేనా? టు నైట్ ఐఎమ్ గోయింగ్ టు ద పబ్. తర్వాత 81 చూడండి. 81 I explain you something. Suppose if you want to explain something to somebody, that you need to add let me explain you something, right? Let me explain you something. ఇక్కడ I explain you something కాదండి, let me explain you something, right? తర్వాత లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైజెస్. అడ్వైజెస్ అనేటువంటి దానికి అడ్వైజెస్ అనేటువంటిది పదము ఉండదండి ఇంగ్లీష్లో. అడ్వైజెస్ అనేటువంటిది ప్లూరల్ ఫామ్ ఉపయోగించకూడదు. అండ్ లెట్ మీ గివ్ సమ్ అడ్వైస్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్, యాక్చువల్గా దాన్ని అడ్వైజ్ అనేటువంటి దాన్ని వచ్చేసి ఒకవేళ మీరు దాన్ని ప్లూరల్ ఫామ్లో కనుక ఉపయోగించాలి అని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే దెన్ యూ కెన్ యాడ్ లెట్ మీ గివ్ 2 pieces ఆఫ్ అడ్వైస్. 2 సలహాలు అనుకోండి. 2 pieces ఆఫ్ అడ్వైస్, 3 pieces ఆఫ్ అడ్వైజ్ మాత్రమే, అడ్వైజెస్ ఉండదు. తర్వాత ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్ కూడా అంతేనండి. ఇన్ఫర్మేషన్, ఇట్స్ నాట్ ఇన్ఫర్మేషన్స్ కాదు, ఇన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఐ డోంట్ నో వాట్ మీన్స్ దిస్ వర్డ్. ఐ డోంట్ నో వాట్ మీన్స్ దిస్ వర్డ్. మనము ఏం చెప్పామంటే స్టేట్మెంట్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా ముందట సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వచ్చేసి వర్బ్ ఉండాలి. ఇక్కడ మీన్స్ అనేటువంటిది వర్బు, దిస్ వర్డ్ అనేటువంటిది సబ్జెక్టు. ఇన్వర్స్ చేయాలి. దిస్ వర్డ్ మీన్స్. ఓకేనా? దిస్ వర్డ్
means. Right? I don't know what this word means. Tarvata, can you tell me where is the station? Can you tell me where is the station? And when you are asking a question, and that too, and when you are asking for the information, that means స్టేషన్ ఎక్కడ ఉందో చెప్తారా అనేటువంటిది ఇన్ఫర్మేషన్ అడగడమే కదా అది. అట్లాగా ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు వచ్చేసి ముందట వచ్చే సబ్జెక్టు, తర్వాత వచ్చేసి వర్బ్ ఉండాలి. ఇక్కడ చూడండి, దట్ మీన్స్ బట్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఫామ్ లో ఉండాలంటే ఏం చేయాలండి? ముందు సబ్జెక్టు, తర్వాత వర్బ్ వచ్చేసి కెన్ యూ టెల్ మీ వేర్ ది స్టేషన్ is. Where this station is. I bought me an iPod. This is utterly wrong sentence. Actually, I bought me an iPod కాదు. నా కొరకు నేను ఒక ఐపాడ్ కొనుక్కున్నాను అని చెప్పాలి. నా కోసం నేను ఒక ఐపాడ్ కొనుక్కున్నాను అంతే తప్ప ఐ బాట్ an iPod కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఐ బాట్ ఎవరి కోసం? నా కోసం కదా. I bought myself an iPod. That means the verb bought has taken the reflexive pronoun myself. Reflexive pronoun అంటే ఏంటండి? I కి myself, we కి ourselves, he కి himself, she కి herself. ఈ herself, itself, themselves వీటిని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఐ బాట్ మై సెల్ఫ్, మీ ఉండదు ఇక్కడ. ఓకేనా? ఐ బాట్ మై సెల్ఫ్ అండ్ ఐపాడ్. తర్వాత యు ఆర్ ద సేమ్ లైక్ మీ. యు ఆర్ ద సేమ్ లైక్ మీ. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ ఇక్కడ మనకి వచ్చేసి యు ఆర్ ది సేమ్ లైక్ మీ కాదండి, యు ఆర్ ది సేమ్ యాజ్ మీ. ఇక్కడ చూడండి, లైక్ అనేటువంటిది ఏంటంటే సిమిలారిటీ చెప్తుంది. సిమిలారిటీ వేరు, కంపారిజన్ వేరు. ఓకేనా? యాజ్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ కంపారిజన్ చెప్తుంది. షుడ్ నాట్ యూజ్ లైక్. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ కంపారిజన్, ఇక్కడ కంపేర్ చేస్తున్నారు. యు ఆర్ ది సేమ్ యాజ్ మీ. దట్ మీన్స్ అలా అంటే అక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారండి? యాజ్ అనేటువంటిది కంపారిజన్కి ఉపయోగిస్తాము, లైక్ అనేటువంటిది సిమిలారిటీకి ఉపయోగిస్తాము. ఈ సెంటెన్స్ కాకపోయినా వేరే సెంటెన్స్ ఇచ్చినా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ ఈజ్ లైక్ అనేటువంటిది సిమిలారిటీ చెప్పడానికి, యాజ్ అనేటువంటిది వచ్చేసి కంపారిజన్ చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ కంపారిజన్ చెప్తున్నాం కాబట్టి దట్ వీ నీడ్ టు యూజ్ యాజ్. ఓకేనా? తర్వాత ప్లీజ్ లుక్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ. రైట్? ప్లీజ్ look the word in the dictionary. Look the word in the dictionary కాదు ఇక్కడ. Look the word కాదు. Please look up the word in the dictionary. Look up అంటే అర్థం ఏంటండి? search for a word. Search for a word. Search for a word in a బుక్ ఆర్ డేటాబేస్. ఏదైనా సరే ఒక పుస్తకములో ఏదైనా వెతకడము, ఒక బుక్లో వచ్చేసి ఇక్కడ డిక్షనరీ అనేటువంటిది ఒక బుక్కే కదా. డిక్షనరీ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది బుక్. అది దాంట్లో ఏం చేస్తున్నాము? ఒక వర్డ్ కోసము వర్డ్ ఇక్కడ వర్డ్ కదా, వర్డ్ కోసం వెతకమని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ లుక్ కాదండి, లుకప్. లుక్ ఈస్ రాదర్ డిఫరెంట్. లుక్ చూడడము. రైట్? లుకప్ అంటే వెతకడము. ఆ తర్వాత వచ్చేసి మై గ్రాండ్ మదర్ ఈజ్ లుకింగ్ మై చిల్డ్రన్. లుకింగ్ మై చిల్డ్రన్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ గ్రాండ్ మదర్ మా పిల్లల్ని చూస్తుంది, చూడటం కాదు. లుక్ ఆఫ్టర్, టేక్ కేర్. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్ చేయడము. టేక్ కేర్. లుక్ ఆఫ్టర్ అంటే చూసుకుంటున్నారంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు కదా గ్రాండ్ మదర్ వాళ్ళు, అది అక్కడ అర్థము. తర్వాత వై ఆర్ యు యాంగ్రీ ఆన్ మీ. వై ఆర్ యు యాంగ్రీ ఆన్ మీ కాదండి. యాంగ్రీ ఈజ్ ఫాలోడ్ బై ది ప్రిపోజిషన్ విత్. ఇక్కడ దేంతో ఫాలో అవుతుంది? విత్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది యాంగ్రీ తర్వాత. ఓకేనా? యాంగ్రీ తర్వాత విత్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. తర్వాత I like very much ice cream. This is utterly that it's very easy sentence for you, and you see that I like very much ice cream. This is a structural mistake. I like
ఐస్ క్రీమ్ వెరీ మచ్. ఇది కదా, ఐ లైక్ ఐస్ క్రీమ్, ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. ఇక్కడ చూడండి, ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. ఓకేనా, ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. షీ సక్సెస్ కాదు, సక్సెస్ అనేటువంటిది నౌన్. సక్సెస్ఫుల్, షీ సక్సెస్ఫుల్. వీటికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు కదా మీకు. గమనించండి, ఇక్కడ సెంటెన్స్ చూస్తుంటేనే మనకి ఆడ్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత హౌ మెనీ చిల్డ్రన్స్ యు హ్యావ్, హౌ మెనీ చిల్డ్రన్స్ యు హ్యావ్. ఓకేనా, ఏంటంటే ఇక్కడ ఏమడిగాడు, హౌ మెనీ చిల్డ్రన్స్ యు హ్యావ్ కాదు, ఇక్కడ హౌ మెనీ చిల్డ్రన్స్ ఏంటండి, చైల్డ్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో సింగులరు, చైల్డ్ అనేటువంటిది సింగులరు, చిల్డ్రన్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ప్లూరలు. ఓకేనా, చిల్డ్రన్ అనేటువంటిది ప్లూరల్, చిల్డ్రన్స్ కాదు, చైల్డ్. చైల్డ్ వచ్చేసేమో ఇట్స్ సింగులర్, రైట్. చిల్డ్రన్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ప్లూరల్. అండ్ దట్ టు ఇక్కడ మనం ఏం అడుగుతున్నామంటే క్వశ్చన్ అడుగుతున్నామండి. క్వశ్చన్ అడిగేటప్పుడు హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి కదా. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్. ఓకేనా, హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్.